my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are discussing about preparation of amines. Intermediate second year, లేదా according to NCERT, CBSE, 12th class chemistry, అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాస్ట్ పార్ట్ అయినటువంటి అమైన్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనం ప్రీవియస్ వీడియోలో ప్రిపరేషన్ ఆఫ్ అమైన్స్లో 2 మెథడ్స్ చూసాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ నైట్రో కాంపౌండ్స్, సెకండ్ మెథడ్ అమ్మోనాలిసిస్. ఆ 2 మెథడ్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూసాము. ఇప్పుడు థర్డ్ మెథడ్, రిమైనింగ్ 4th, 5th మెథడ్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకేనా? ప్రిపరేషన్ ఆఫ్ అమైన్స్ ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో థర్డ్ మెథడ్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ సయనైడ్స్, నథింగ్ బట్ నైట్రైల్స్ అంటాం. సైనైడ్స్ ఏమంటాం? నైట్రైల్స్. రిడక్షన్ ఆఫ్ నైట్రైల్స్ అండ్ ఐసోసయనైడ్స్, కార్బైల్ అమైన్స్ అనొచ్చు. సో సయనైడ్లను, ఐసోసయనైడ్లను రెడ్యూస్ చేసి ఎలా మనం అమైన్లను ప్రిపేర్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సరే. సయనైడ్స్ లేదా నైట్రైల్స్ అంటాం. ఎలా రెడ్యూస్ చేయాలి? సో by using reducing agents like hydrogen in the presence of nickel or platinum or palladium. Catalytic reduction అని చెప్పొచ్చు. క్యాటలిస్ట్ ప్రెజెన్స్లో రిడక్షన్. లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వాడచ్చు. లేదా సోడియం అమాల్గమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇథనాల్ CH5OH. వీటిలో దేన్నైనా వాడచ్చు రెడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేసి సయనైడ్లను, ఐసోసైనైడ్లను రెడ్యూస్ చేస్తే అమైన్స్ వస్తాయి. ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ సైనైడ్స్ తీసుకుందాం. C≡N, సింప్లీ నైట్రైల్స్. ఓకేనా? లేదా సయనైడ్స్ అంటాం. సో ఈ సయనైడ్స్కి ఏం వేయచ్చు అని చెప్పాం? హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం ఆర్ పెలాడియం, లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్, ఓకే, ఆర్ సోడియం అమాల్గమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇథనాల్ CH5OH, ఇథైల్ ఆల్కహాల్. ఏదైనా తీసుకోవచ్చు. రెడ్యూస్ అయిపోయి we get RCH2NH2, we get ప్రైమరీ అమైన్. అంటే సయనైడ్స్ ఏమిస్తాయి మనకు రెడ్యూస్ అయిపోతే? ప్రైమరీ అమైన్స్ ఇస్తాయి. మరి ఐసోసైనైడ్స్ తీసుకుంటే సో RN≡C. సో వీటిని ఏమంటాం? ఐసోసయనైడ్స్, రైట్? ఐసోసైనైడ్ని రెడ్యూస్ చేస్తే దేంతో రెడ్యూస్ చేయొచ్చు? సేమ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకోవచ్చు, కెటలిటిక్ రిడక్షన్ చేయొచ్చు, ఏవైనా ఒకటి. ఓకేనా? అండ్ కొంచెం వాటర్ వేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే రెడ్యూస్ అయిపోయి రిడక్షన్ అంటే ఏంటి? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ కదా, పై బాండ్లు ఉన్నాయి కదా, అవి వెళ్ళిపోతాయి అంతే. సో RNH సింగిల్ బాండ్ CH3. సో ఇప్పుడు దీన్ని ఏం చెప్పొచ్చు? నైట్రోజన్కి 2 కార్బన్లు లింక్ అయినాయి. ఈ ఆల్కైల్లో ఒక కార్బన్, ఇటువైపు మిథైల్లో ఒక కార్బన్. సో ఇదేంటిది? సెకండరీ అమైన్. అంటే సయనైడ్లను రెడ్యూస్ చేస్తే ప్రైమరీ అమైన్లు ఇస్తాయి, ఐసోసైనైడ్లను రెడ్యూస్ చేస్తే సెకండరీ అమైన్లు వస్తాయి. ఇది విషయం, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఇంకొక 4th ప్రిపరేషన్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ అమైడ్స్. అమైడ్లను రెడ్యూస్ చేయాలి. అమైడ్ ఆర్ యాసిడ్ అమైడ్ అనొచ్చు. అమైడ్లను ఎట్లా రెడ్యూస్ చేస్తాం? C≡ONH2, సింప్లీ C≡ONH2 అంటే అమైడ్ అని అంటాం. సో అన్ అమైడ్. R ప్లేస్లో ఒక మిథైల్ తీసుకో, CH3, అప్పుడు 2 కార్బన్స్ ఉన్నాడు, ఇథనమైడ్, ప్రొమనమైడ్, బ్యూటనమైడ్, ఏదో ఒకటి తీసుకోవచ్చు. అమైడ్ని మనం రిడక్షన్ చేయాలి. అమైడ్ని రెడ్యూస్ చేస్తే సేమ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వాడు,
లిథియం అల్యూమినియం హైడ్రేట్. కెటలిటిక్ రిడక్షన్ చేయి, ఏమవుతుందంటే we get RCH2 NH2, we get corresponding primary amine. ఇలా అమైడ్లను రెడ్యూస్ చేసి అమైన్స్ తేవచ్చు, సైనైడ్లను రెడ్యూస్ చేసి ప్రైమరీ అమైను, ఐసోసైనైడ్లను రెడ్యూస్ చేసి సెకండరీ అమైన్ తీసుకురావచ్చు. సో ఇది రిడక్షన్ ఆఫ్ సైనైడ్ ఐసోసైనైడ్, రిడక్షన్ ఆఫ్ అమైడ్. దీని తర్వాత గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ చూద్దాం. పెద్ద లెంతీగా ఉంటుంది అది, బట్ దాంట్లో కొంచెం ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్ కంటెంట్ కూడా ఉంటుంది, అది చూద్దాం. ఇప్పుడు గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్, నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ అమైన్. ఈ గ్యాబ్రియల్ అనే అతను థాలిమైడ్ను తీసుకొని మనకు కావాల్సిన అమైన్ను సింథసైజ్ చేశాడు. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ అంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుందంటే థాలిమైడ్ reacts with ethanolic potassium hydroxide KOH. ఇథనోలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయిపోతే టు గివ్ పొటాషియం థాలిమైడ్ ఏమిస్తుంది? పొటాషియం థాలిమైడ్ ఇస్తుంది. ఇట్స్ ఎ సాల్ట్. ఇప్పుడు ఈ పొటాషియం థాలిమైడ్ దగ్గరే మెయిన్. ఇదేం చేస్తుందంటే విచ్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హాలైడ్, ఓకేనా, బై SN2 మెకానిజం అంటాం. ఓకేనా, రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హాలైడ్. అది ఎలాగో SN2 మెకానిజం అంటే సబ్స్టిట్యూషన్ జరుగుతుంది ఇక్కడ. సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్ అంటాం. అది ఎట్లా చూద్దాం. బై ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హాలైడ్ అండ్ గివ్ ఎనాల్కైల్, అంటే నైట్రోజన్ దగ్గర ఆల్కైల్ లింక్ అయి ఉంటుంది. సో ఎనాల్కైల్ థాలిమైడ్, ఎనాల్కైల్ థాలిమైడ్ అదేంటో వేద్దాం. ఈ ఎనాల్కైల్ థాలిమైడ్ని ఆల్కలైన్ హైడ్రాలసిస్ చేద్దాం. ఆల్కలీ అంటే ఒక బేసు, హైడ్రాలసిస్ అంటే వాటర్. ఓకేనా, విచ్ ఆన్ alkaline hydrolysis give corresponding primary amine. కరెస్పాండింగ్ ప్రైమరీ అమైన్ వస్తుంది. ఓకేనా, ఇది విషయం. సరే చూద్దాం. థాలిమైడ్ తీసుకోవాలి ఫస్ట్. ఏం తీసుకోవాలైనా? థాలిమైడ్. రెండు COOHలు ఉన్నాయనుకో ఇక్కడ, దీన్ని థాలిక్ యాసిడ్ అంటారు. బెంజిన్ డైకార్బాక్సిలిక్ యాసిడ్ని థాలిక్ యాసిడ్ అంటారు. ఓకేనా, దీన్ని అమ్మోనియాతో రియాక్ట్ చేస్తే థాలమైడ్ వస్తుంది. థాలమైడ్ వస్తుంది. దాన్ని హీట్ చేస్తే ఓకేనా, అమ్మోనియా గ్యాస్ వెళ్ళిపోయి థాలిమైడ్ వస్తుంది. ఓకేనా, థాలిమైడ్ NH. సో C డబల్ బాండ్ ఓ NH, అమైడ్ కదా, C డబల్ బాండ్ ఓ నైట్రోజన్ అంటే, సో థాలిమైడ్ అంటారు దీన్ని. ఏమంటారు? థాలిమైడ్. దీన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు అంటే సింపుల్. థాలిక్ యాసిడ్ తీసుకొని C డబల్ బాండ్ ఓ OH అమ్మోనియాతో రియాక్ట్ చేస్తే we get thalamide. C double bond O NH2 థాలమైడ్ వస్తుంది. దీన్ని స్ట్రాంగ్గా హీట్ చేస్తే అమ్మోనియా లాస్ అవుతుంది. NH2 ఒక H, NH3 వెళ్ళిపోయి, సో C డబల్ బాండ్ O NH వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ థాలమైడ్. ఇది థాలిమైడ్, ఇమైడ్. ఓకేనా, అదే ఇలా వస్తుంది మనకు థాలిమైడ్. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇలా థాలిక్ యాసిడ్ నుంచి ప్రిపేర్ చేసుకున్న థాలిమైడ్ తీసుకొని దీన్ని ఏం చేయాలన్నాడు? ఫస్ట్ ఈ థాలిమైడ్ని
reacts with ethanolic potassium hydroxide. Potassium hydroxide, KOH. ఓకేనా, ఇథనాలిక్ అంటాం, అంటే కొంచెం ఇథైల్ ఆల్కహాల్ వేసింటాం అని. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ NH KOH కదా, రెండు రియాక్ట్ అయిపోతాయి. ఇక్కడ నైట్రోజన్ దగ్గరికి పొటాషియం వచ్చి బైండ్ అవుతుంది. ఓకేనా, ఇది బేసిక్. సరే చూడు ఇక్కడ ఏం జరుగుతుందో. ఇది యాసిడ్ డెరివేటివ్ కదా, ఇది బేస్ కదా, కంబైన్ అయిపోయి సాల్ట్ ఫామ్ అవుతుంది. C డబల్ బాండ్ O NK. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ పొటాషియం థాలిమైడ్. పొటాషియం థాలిమైడ్ వస్తుంది. ఓకేనా, నథింగ్ బట్ ఇట్స్ ఏ సాల్ట్. ఇది ఒక సాల్ట్. సరే, ఈ పొటాషియం థాలిమైడ్ను నెక్స్ట్ దేంతో రియాక్ట్ చేస్తామన్నా, ఆల్కైల్ హాలైడ్తో. ఓకేనా, విచ్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హాలైడ్ RX. ఇక్కడే ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే SN2 మెకానిజంలో సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అది ఎలా, K+N-. ఇది నెగిటివ్ పార్ట్ ఉందే ఈ మొత్తం N-. సో ఇది న్యూక్లియోఫైల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎలా బిహేవ్ చేస్తుంది, న్యూక్లియోఫైల్. ఇది వెళ్ళి ఆల్కైల్ హాలైడ్ పైన అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే ఆల్కైల్ హాలైడ్ పైన అటాక్ చేస్తుందో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అంటే న్యూక్లియోఫిలిక్ అటాక్ లీవింగ్ సైమల్టేనియస్గా జరుగుతాయి. అంటే ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు రెండింటి కాన్సన్ట్రేషన్ పైన రియాక్షన్ స్పీడ్ డిపెండ్ అవుతుంది. అందుకే బైమాలిక్యులర్ రియాక్షన్, హాలో ఆల్కైన్ హాలైరిన్లో SN2 రియాక్షన్ అంటామే, అది జరుగుతుంది. అంటే SN2 రియాక్షన్ బాగా జరగాలంటే మనం తీసుకున్న ఆల్కైల్ హాలైడ్ ఏమై ఉండాలి, ప్రైమరీ. సో ఇక్కడ మనం తీసుకుంటున్న ఆల్కైల్ హాలైడ్ ప్రైమరీ అయి ఉండాలి. అందుకు ఇక్కడ మనకు SN2 రియాక్షన్ పాసిబుల్ అవుతుంది. సో ఈ N- అన్న న్యూక్లియోఫైల్ ఇక్కడికి వచ్చి అటాక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇన్వర్షన్ కాన్ఫిగరేషన్ కదా SN2 రియాక్షన్లో. సో వి గెట్ C డబల్ బాండ్ O N ఆల్కైల్. సో నైట్రోజన్ దగ్గర ఆల్కైల్, దిస్ ఈస్ కాల్డ్ ఎనాల్కైల్ థాలిమైడ్. ఏమొస్తుంది, ఎనాల్కైల్ థాలిమైడ్ వస్తుంది. ఓకే, ఈ ఎనాల్కైల్ థాలిమైడ్ను ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఓకేనా, ఆల్కలీ హైడ్రాలసిస్. ఆల్కలైన్ హైడ్రాలసిస్, ఒక ఆల్కలీ అది వాటర్లో వేసింటాం, ఆల్కలైన్ హైడ్రాలసిస్ చేస్తే ఇది అమైడ్ కదా, అమైడ్ హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుంది, యాసిడ్ అమైన్ వస్తుంది. సో RNH2 we get ప్రైమరీ అమైన్. ఓకేనా, సెకండరీ టెర్షరీ అమైన్లు రావు, ఎందుకు రావో చెప్తా. ఓకేనా, ప్రైమరీ అమైన్ ప్లస్ ఎప్పుడైతే మనం హైడ్రాలసిస్ చేస్తామో అమైడ్ బాండ్ క్లీవ్ అయిపోయి అమైను RNH2 ప్లస్ యాసిడ్ని ఇస్తుంది. సో ఇక్కడ థాలిమైడ్ కాబట్టి థాలిక్ యాసిడ్ వస్తుంది. థాలిమైడ్ ఏమి ఇస్తుంది మనకి, థాలిక్ యాసిడ్. C డబల్ బాండ్ O OH, యాక్చువల్గా థాలిక్ యాసిడ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఆల్కలీ కూడా ఉంది కదా, సో హైడ్రాలసిస్ ఫాలోడ్ బై ఆల్కలీ ఉంది కదా, ఆల్కలీతో రియాక్ట్ అయిపోతే we get a salt. సో O మైనస్ Na ప్లస్ అంటే ప్రైమరీ అమైన్తో పాటు మనకు సోడియం థాలేట్. సో సోడియం థాలేట్ అనే సాల్ట్ కూడా వస్తుంది. సో వి గెట్ ప్రైమరీ అమైన్. ఇక్కడ సెకండరీ అండ్ టెర్షరీ అలాగే అరైల్ అమైన్స్ అలాగే వినైల్ అమైన్స్ కెనాట్ బి సింథసైజ్. ఓకేనా, కెనాట్ బి సింథసైజ్. ఎందుకు సింథసైజ్ చేయలేము, ప్రైమరీ తప్ప సెకండరీని టెర్షరీని అరైల్ అమైన్స్ని అంటే అరోమాటిక్ అమైన్ వినైల్ అమైన్స్ని ఎందుకు చేయలేమంటే సెకండరీ టెర్షరీ అమైన్లు SN2 రియాక్షన్లో ఇన్వాల్వ్ కావు. సెకండరీ అమైన్ అంటే
నైట్రోజన్ 2 ఆల్కైల్ ఉన్నటువంటిది. అంటే సెకండరీ అమైన్లో నీకు బైండ్ అవ్వాలంటే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోవాలి. టెర్షియరీ అమైన్లు కావాలంటే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోవాలి. సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్లు SN2లో ఇన్వాల్వ్ కావు. ఎందుకంటే స్టీరిక్ హిండరెన్స్ ఉంటుంది. న్యూక్లియోఫైల్ అటాక్ చేయాలంటే హాలోజన్ ఉన్న కార్బన్ దగ్గర 2 ఆల్కైల్లు ఉంటే ఈ న్యూక్లియోఫిల్కి అటాక్ సరిగా జరగదు, స్టీరిక్ హిండరెన్స్. కాబట్టి ఎక్కడైతే పొటాషియం థాలేట్లో వచ్చే ఈ నెగిటివ్ పార్ట్ ఇదంతా విత్ N- K+ తీస్తే మిగిలిన N-, ఇది న్యూక్లియోఫైల్. ఈ న్యూక్లియోఫైల్ అటాక్ చేయడానికి సెకండరీ అండ్ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ల విషయంలో స్టీరిక్ హిండరెన్స్ ఉంటుంది, బల్కీ గ్రూప్స్ అడ్డుపడతాయి. కాబట్టి స్టీరిక్ హిండరెన్స్ వలన ఇది న్యూక్లియోఫిలిక్ అటాక్ చేయలేదు, అప్పుడు ఇది బేస్ లాగా బిహేవ్ చేసి ఎలిమినేషన్ చేస్తుంది. కాబట్టి మనకు సెకండరీ టెర్షియరీ అమైన్లు రావు, ఈ మెథడ్లో రావు. ఓకేనా? బికాస్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్, అరైల్ ఆల్కైల్ హ్యాలైడ్, వినైల్ హ్యాలైడ్స్, అరైల్ హ్యాలైడ్స్, they do not involve in SN2 reaction. సెకండరీ హ్యాలైడ్, టెర్షియరీ హ్యాలైడ్, అలాగే అరైల్ హ్యాలైడ్, వినైల్ హ్యాలైడ్స్ do not involve in SN2 mechanism, SN2 reaction. That's why nucleophilic substitution is not possible, so that in Gabriel thalamide synthesis we can prepare only primary amine. ఓకే, ఇంకొకటి ఉంది హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్, అది కూడా చూద్దాం. ఇప్పుడు లాస్ట్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమైన్, దట్ ఈస్ హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్. ఇదేంటో చూద్దాం. హాఫ్మన్ అనే సైంటిస్టు అమైన్ ప్రిపేర్ చేయడానికి ఒక మెథడ్ యూజ్ చేశాడు, దాన్నే హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ అన్నాడు. ఎందుకు అన్నారు అంటే హాఫ్మన్ ఇంట్రడ్యూస్ చేశాడు, బ్రోమిన్తో రియాక్ట్ చేశాడు అమైడ్ని తీసుకొని, అందుకే హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్. ఇక్కడ వచ్చే అమైను ఒక కార్బన్ తగ్గిపోతుంది స్టార్టింగ్ రియాక్టెంట్ కంటే, అందుకని డిగ్రేడేషన్. ప్రతి వర్డ్కు మీనింగ్ ఉంది. హాఫ్మన్ అని అతను ఇంట్రడ్యూస్ చేశాడు, అమైడ్ తీసుకున్నాడు, బ్రోమిన్తో రియాక్ట్ చేశాడు, ఫైనల్గా వచ్చిన అమైన్లో ఒక కార్బను రియాక్టెంట్ కంటే తక్కువగా ఉంటుంది, అందుకే తగ్గిపోయింది, డిగ్రేడేషన్. అందుకు హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ అంటారు. ఇదేంటో చూద్దాం. యాక్చువల్గా అమైడ్ అది నువ్వు అలిఫాటిక్ తీసుకో, అరోమాటిక్ తీసుకో, ఆల్కైల్ ఆర్ అరైల్ అమైడ్. ఓకేనా? ఇట్ మే బి అన్ ఆల్కైల్ ఆర్ అరైల్. ఓకే, రియాక్ట్స్ విత్ ఆల్కైల్ ఆర్ అరైల్ అమైడ్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్. బ్రోమిన్తో రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇథనాలిక్, కొంచెం ఇథైల్ ఆల్కహాల్ వేసిన, ఆర్ ఆక్వస్, వాటర్లో డిజాల్వ్ చేసిన, ఏదైనా కావచ్చు, ఇథనాలిక్ ఆర్ ఆక్వస్, సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా? ఇలా రియాక్ట్ అయినప్పుడు ఓకేనా మైగ్రేషన్ జరుగుతుందంట. మైగ్రేషన్ ఆఫ్ ఆల్కైల్ ఫ్రమ్ కార్బోనైల్ కార్బన్ టు నైట్రోజన్ ఇన్ అమైడ్. మనం తీసుకున్న అమైడ్లో ఆల్కైల్ గ్రూపు కార్బనైల్ కార్బన్ దగ్గర నుంచి నైట్రోజన్ దగ్గర మైగ్రేషన్ జరుగుతుంది. ఓకేనా? టు గివ్ అమైన్, మనకు కావాల్సిన అమైన్ వస్తుంది. హియర్ ఇలా మైగ్రేషన్ జరుగుతుంది కాబట్టి ద ప్రోడక్ట్ అమైన్ హ్యాస్ 1 carbon less than the reactant amide. మన ఇనిషియల్గా తీసుకున్న రియాక్టెంట్ అయిన అమైడ్ కంటే ప్రోడక్ట్ అమైన్ ఒక కార్బన్ తక్కువగా ఉంటుంది. అదేంటో చూద్దాం. సో ఆల్కైల్ తీసుకో లేదా అరైల్ తీసుకో, సింపుల్గా RC+NH2 అని పెడదాం. ఆల్కైలు లేదా అరైల్ ఏదైనా తీసుకోవచ్చు. సో CONH2 సింప్లీ అమైడ్. దీన్ని బ్రోమిన్తో రియాక్ట్ చేస్తున్నాం.
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్వస్ ఆర్ ఆల్కలైన్ సోడియం హైడ్రాక్సైడ్, వాటర్లో లేదా ఆల్కహాల్లో వేసిన సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా? సరే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఈ కార్బన్ ఉంది కదా, ఈ ఆల్కైల్ లేదా అరైల్ గ్రూప్ ఉంది కదా, ఇది నైట్రోజన్ దగ్గరికి మైగ్రేట్ అవుతుందంట. ఓకేనా? మైగ్రేషన్ అంటే ఏమొస్తుంది, అరైలు లేదా నువ్వు తీసుకున్న ఆల్కైల్ నైట్రోజన్తో కనెక్ట్ అయితే ఏమవుతుంది, RNH2, నథింగ్ బట్ అమైన్ వస్తుంది. ఓకేనా? ఏమొస్తుంది, అమైన్, ప్రైమరీ అమైన్, రైట్? సరే అమైన్ లేదా తర్వాత ఇది ఏమవుతుంది, సోడియం ఉంది కదా, సోడియం బ్రోమైడ్ వస్తుంది, NaBr, బ్రోమిన్లు 2 ఉన్నాయి కదా, 2 NaBr, సోడియం కార్బోనేట్ Na2CO3 అండ్ దెన్ వాటర్ కూడా వస్తుంది. అవి బై ప్రోడక్ట్స్, వాటితో మనకి ఏం పని లేదు. సో మనకు కావాల్సిన అమైన్ వచ్చింది. చూడు, ఇక్కడికి ఈ వచ్చిన అమైన్కి డిఫరెన్స్ గమనించు. ఇక్కడ ఉన్న C డబల్ బాండ్ O అంటే ఒక కార్బను ఇక్కడ లేదు. అంటే వచ్చిన అమైడ్ ఇనీషియల్ అమైడ్ కంటే ఒక కార్బన్ తక్కువగా ఉంది, అంటే తగ్గిపోయింది, అందుకే డిగ్రేడేషన్ అన్నాడు. ఓకేనా? బ్రోమిన్తో రియాక్ట్. సో ఇక్కడ సోడియం ఇక్కడ 4 కదా, సో 4 NaOH. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ మెథడ్. సో ఇవి నేను అమైన్ ప్రిపరేషన్ మెథడ్. సో ప్రీవియస్ వీడియోలో 2 మెథడ్స్ చూసాం. ఏంటి, రిడక్షన్ ఆఫ్ నైట్రో కాంపౌండ్స్, అమ్మోనాలిసిస్ అని. తర్వాత ఈ వీడియోలో మనం ఏం చేసామంటే సయనైడ్స్ రిడక్షన్, ఐసోసైనైడ్స్ రిడక్షన్, సైనైడ్ ప్రైమరీ అమైన్ ఇస్తే ఐసోసైనైడ్ సెకండరీ అమైన్ ఇస్తుందని, అమైడ్ రిడక్షన్, తర్వాత గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్, దాంట్లో అరోమాటిక్ అమైన్లను ఎందుకు ప్రిపేర్ చేయలేమో కూడా చూసాం. అరైలు, సెకండరీ, టెర్షియరీ, వినైల్ అమైన్లను ఎందుకు ప్రిపేర్ చేయలేదేమో కూడా మాట్లాడుకున్నాం, ఎసెంట్ మెకానిజం అని. తర్వాత చివరిగా హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్. ఇవి ప్రిపరేషన్ ఆఫ్ అమైన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సమ్వన్ because it supports me. Okay, thank you. Keep watching.